హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నేను ఈరోజు కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. భలే ఉంటుంది ఫ్రెండ్స్. దోశలైనా ఇడ్లీ అయినా వేడివేడి అన్నం నెయ్యి వేసుకు తింటే చాలా బాగుంటుంది. నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా కొబ్బరిని ఒక చిప్ప లేదా 2 చిప్పలు తోడుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనకి మంటకు సరిపడా, కారానికి సరిపడా ఒక కాసిన ఎండుమిరపకాయలు తీసుకోవాలి. కొంచెం ఒక 50 గ్రాముల ఏడుశనగపప్పు, చిన్నులపాయలు, జీలకర్ర అండ్ తర్వాత చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. ముందుగా మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ అనేది వేద్దాం. ఆయిల్ హీటెక్కాక ఎండుమిరపకాయలు ముందు వేయించుకుందాం ఫ్రెండ్స్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చడి అనేది చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకు కూడా మంట లేకుండా బాగా ఇష్టంగా తింటారు. ఎండుమిరపకాయలు అనేది ఇలా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకుందాం. హైలో పెడితే మాడిపోతుంది, లోపల ఏగదు. ఇలా దూరగా వేయించుకుందాం. వేయించుకున్న వాటిని పక్కకు తీసేసి పెట్టుకుందాం. ఒక ప్లేట్లో ఇవన్నీ తీసేసుకుందాం. క్లీన్గా ఇవన్నీ తీసేసుకుందాం. మళ్ళీ ఇదే ప్యాన్లో మనం కొబ్బరి ముక్కలు చిన్న చిన్న కట్ చేసాం కదా ఫ్రెండ్స్, అవి వేసేసేద్దాం. అవి కూడా కొంచెం పచ్చి వాసన పోయేలాగా ఒక 5 నిమిషాలు అలా వేయించుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ చూస్తుంటే ఎవరైనా సరే కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ చాలా బాగుంటుంది. ఛానల్లోకి వెళ్ళి నా వీడియోస్ చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అందులోనే కొంచెం ఏడుశనగపప్పు కూడా వేసుకున్నాం. దీంట్లోనే ఒక 2 నిమిషాలు ఈ రెండు కూడా వేయించుకుందాం. పచ్చివాసన పోయేటట్టుగా వేయించుకున్నాం. ఈలోపు ఎండుమిరకాయలు మనకు చల్లారిపోతాయి. అందుకే ముందు వీటిని కూడా వేయించి పక్కన పెట్టుకుందామని వేయించుకుంటున్నాను. ఒక్కొక్కరు కొబ్బరి అలానే వేస్తారు, కానీ కొబ్బరి అలానే వేస్తే పచ్చి వాసన వస్తుంది. 2 రోజులు కూడా ఉండదు, బూజు వచ్చేస్తుంది. ఇలా వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే ఒక 2-3 నిమిషాలు ఇలా లో ఫ్లేమ్లో అనేది వేయించుకుందాం. హైలో అయితే మాడిపోతాయి, లో ఫ్లేమ్లో అయితే చక్కగా కుక్ అవుతాయి. మనం ముందుగా ఎండుమిరపకాయలు తీసుకున్నాం కదా, అవి చల్లారిపోయాయి. అవి మిక్సీ గిన్నెలో వేసుకుందాం. కొద్దిగా నానబెట్టాను చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా, అది కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు, మనకి రుచికి సరిపడా ఉప్పు, చిన్నులపాయలు 2, కొద్దిగా జీలకర్ర, వీటిని మిక్సీ వేసుకుందాం. కచ్చాబెచ్చాగా వేసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా వేసేసుకున్నాను. ఈ వేసేలోపు కొబ్బరి ముక్కలు కూడా చల్లారిపోయాయి. ఇదిగో ఫ్రెండ్స్, ఫ్యాన్ కింద అనేది పెట్టేసి చల్లారిపోయేటట్లు చేసేసాను. ఇవి కూడా ఇందులోకి వేసేసుకున్నాం. మొత్తం పేస్ట్గా చేసుకున్నాం, కచ్చాపిచ్చాగా. ఇదిగో ఫ్రెండ్స్, మొత్తం ఇలా పేస్ట్ లాగా చేసుకున్నాను. వీటిని మనం పప్పు పెట్టుకున్నాం, అంటే తిరగమూత పెట్టుకున్నాం. తిరగమూత పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా మనం ఇందాకే వేయించుకున్న బాండీలోనే కొద్దిగా ఆయిల్ అనేది వేసుకున్నాం. ఆయిల్ వేసుకుని పోపు పెట్టుకున్నాం. తిరగమూత దినుసులు అనేది వేసుకున్నాము. తర్వాత కచ్చాబెచ్చా దంచుకున్న 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేసామని అడగకూడదు. అది వేస్తే టేస్ట్ బాగుంటుంది, వాసన కూడా బాగుంటుంది. తర్వాత 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాం. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. అవి వేగినాక కొద్దిగా కరివేపాకు వేసుకున్నాం, చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా జీలకర్ర, ఇవి కూడా వేసుకున్నాం. ఒక్కసారి తిప్పుకున్నాం. అవి తిరగమూత అనేది కాలిపోయింది ఫ్రెండ్స్. దీంట్లోనే మనం కొబ్బరి పచ్చడి అనేది వేసేసుకున్నాం. వేసుకుని మొత్తం ఒక 2 నిమిషాలు అలా తిప్పుకుని ఒక 2 నిమిషాలు అలాగా పొయ్యి మీద పెట్టుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఈజీగా ఉంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళుగా మన ఛానల్ చూస్తుంటే కొత్తగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి గిన్నెలో తీసేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దోశల్లో కూడా, ఇడ్లీలో కూడా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలపండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి.